ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 14వ తేదీ పౌర్ణమి తిథి రాబోతూ ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన తిథి. అయితే ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు వృషభ రాశి జాతకులు వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేసే చాలండి, 24 గంటల్లో కుబేరులు అయిపోతారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యేక ప్రాచీన పరిహారం. నమ్మకంతో పాటించి చూడండి. ఎలా పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క చెట్టు, వేప చెట్టు పరమ పవిత్రమైన చెట్టు. ఈ రోజున ఇంతటి పుణ్య తిథి నాడు వేప చెట్టు దగ్గర చేసే ప్రతి పూజా పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఈ చిన్న పరిహారం తప్పక చేయండి. ఈ యొక్క పౌర్ణమి మనకి చాలా వరకు కూడాను శక్తివంతమైన ఎంతో పరమ పవిత్రమైన తిథి కావున ఈ రోజున సూర్య భగవానుని తలుచుకుని ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించుకోండి. ఆ తర్వాత మన దరిద్రాలు తొలగిపోవడానికి ఈ యొక్క తిథి నాడు తప్పక ఈ పరిహారం పాటించాలి. ఎంతటి దరిద్రాన్ని అయినా తొలగించే శక్తి ఈ తిథికి ఉంటుంది. ఎంతో కలిసి వచ్చే తిథి అండి. ఈ రోజున మనం చేసే పరిహారము రెట్టింపు ఫలితాన్ని కలగ చేస్తుంది. కావున నమ్మకంతో మాత్రం ఈ చిన్న పరిహారం పాటించండి. ఈ వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేసి ఎవరైతే ఈ తిథి నాడు వస్తారో ఈ రాశి జాతకులు మీకు ఖచ్చితంగా ఉత్తమ ఫలితం దక్కుతుంది. కుటుంబ పరమైన, ఆర్థిక పరమైన ఎటువంటి ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా తొలగిపోతుంది. ఈ యొక్క తిథి నాడు మీరు ఎవరైతే ఉప్పు, నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి కూడా అదృష్టం కలిసొస్తుంది. మీ జీవితంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ యొక్క సమస్యకు పరిష్కారం కలగాలి అని ఉంటుంది. అయితే ఆ సమస్యకు పరిష్కారం లభించాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే గనక జీవితంలో ఇక మీకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. అంతేకాదు, మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు, దరిద్రాలు తొలగిపోవాలి అంటే, ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను బాగుండాలి అంటే ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు ఈ రాశి జాతకులు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అసలు ఏది పడేయాలో, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఈ యొక్క పదార్థంతో ఈ చిన్న పరిహారం చేసి పడవేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక మట్టి బౌల్ తీసుకోండి, అంటే మట్టి పాత్ర తీసుకోండి. అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు వేయండి. ఆ తర్వాత మట్టి పాత్రలో రాళ్ల ఉప్పు వేసిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను తీసి అందులో ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టండి. ఆ కట్ చేసిన నిమ్మకాయ పైన కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. అలా వేసి అందులో 2 లవంగాలు వేసి ఆ పాత్రను పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగండి. ఇక ఆ తర్వాత ఆ యొక్క పాత్రను, అంటే ఉప్పు మరియు ఆ యొక్క నిమ్మ చెక్కలు తీసేసి వేప చెట్టు దగ్గర పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. వేప చెట్టు దగ్గర ఇది పడవేసే ముందు అక్కడ కూర్చొని చెట్టుని తాకి నమస్కరించుకుని మీ సమస్య చెప్పుకొని చెట్టుకి ఆ యొక్క చెట్టు మొదట్లో నీటిని సమర్పించండి. అప్పుడు ఖచ్చితంగా మన దోషాలు అన్ని తొలగిపోతాయి. అంతేకాదు, చెట్టుకి నీటిని సమర్పించాక మీ ఇష్ట దైవాన్ని కొలుచుకోండి, లేదా ఓం ఆదిత్యాయ నమః అనుకోండి. ఇలా అనుకుంటే గనక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే గనక ఆదిత్య భగవానుడు అంటే సూర్య భగవానుడు ఈ రోజున మనము సూర్య భగవానునికి ఇష్టమైన ఈ యొక్క తిథి నాడు ఇలా చేస్తే మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక మన దరిద్రాలు, మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం, రాజయోగం పడుతుంది. దరిద్ర బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.